నమస్తే, వెల్కమ్ టు తెలుగు న్యూస్. నేను గోపికృష్ణ. నిన్న రాజధాని ఫైల్స్ సినిమా రిలీజ్ అయింది. అమరావతి రైతులకి సంబంధించి రైతులకి భూమికి మధ్య ఉండే అనుబంధాన్ని వివరిస్తూ తెలుగు వన్ ఛానల్స్ అధినేత కంటంనేని రవిశంకర్ నిర్మాతగా, భానుశంకర్ డైరెక్టర్గా ఒక సినిమా రాజధాని ఫైల్స్ అనే సినిమాని తీసుకొచ్చారు. ఈ సినిమాకి ఆంధ్రప్రదేశ్లో ఉన్న అధికార పార్టీ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే లేళ్ల అప్పిరెడ్డి అభ్యంతరం వ్యక్తం చేస్తూ హైకోర్టును ఆశ్రయించారు. అయితే నిన్న ఒక్కరోజు స్టే విధించింది. ఇది రాష్ట్రంలో సినిమా సంచలనం సృష్టించింది ఒకసారి విడుదలైన తర్వాత. అయితే షో మధ్యలోనే ఆపడం పెద్ద సంచలనానికి దారితీసింది. చాలా చోట్ల పోలీసుల్ని కూడా వ్యతిరేకించే ప్రయత్నం చేశారు అక్కడికి వచ్చినటువంటి ప్రేక్షకులు. ఎందుకు ఈ సినిమాని అడ్డుకోవాల్సి వస్తుంది, రైతుల గురించి తీసినటువంటి సినిమా కదా అని. అదంతా రాష్ట్రం అంతా చూసింది, ప్రపంచంలో ఉన్న తెలుగు వాళ్ళంతా నిన్న చూశారు. అందరూ నిన్న కొంత నిరుత్సాహపడ్డారు. కానీ ఈరోజు హైకోర్టులో గ్రీన్ సిగ్నల్ వచ్చినట్టు తెలుస్తోంది. కొద్దిసేపటి కిందటే హైకోర్టు ఈ సినిమాకి సంబంధించి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది. ఒకసారి మా ఎంటర్టైన్మెంట్ హెడ్ ఉన్నారు వేణుగారు, ఈ సినిమాకి సంబంధించి అసలు అభ్యంతరం ఎందుకు వ్యక్తం చేయాల్సి వచ్చిందనే దాని మీద ఏమన్నా అభ్యంతర పరిచే సన్నివేశాలు ఏమన్నా ఉన్నాయా? ఎందుకు అప్పిరెడ్డి కోర్టును ఆశ్రయించారు దీని మీద? అసలు ఒకటి, వీళ్ళు కోర్టుకి ఎప్పుడు వెళ్ళారనేది మనం మెయిన్ పరిగణ తీసుకోవాలి. ఇది మనం ఫస్ట్ లుక్ రిలీజ్ చేసింది 5th. అవును. ట్రైలర్ రిలీజ్ చేసింది మొన్న. మా ట్రైలర్ రిలీజ్ కూడా జరిగింది. ట్రైలర్ రిలీజ్ చేసిన చాలా రోజుల తర్వాత రిలీజ్కి 1 డే ముందు కోర్టుకి వెళ్ళారు వీళ్ళు. ఎప్పుడైతే 13వ తారీఖు కోర్టులో ఆశ్రయించారో, కోర్టులో వాళ్ళు చెప్పిన మెయిన్ అభ్యంతరం ఏంటంటే వైసీపీ నాయకులకు సంబంధించినటువంటి ఒక సీఎం క్యారెక్టరు ప్లస్ కొడాల నాని క్యారెక్టర్, 2 క్యారెక్టర్లని పోలిన క్యారెక్టర్లు ఉన్నాయి, మా ప్రతిష్టను దిగదార్చేలాగా ఉన్నాయి. సో ఈ సినిమాకి సంబంధించి ఎట్టి పరిస్థితుల్లో బయటికి రిలీజ్ అవ్వద్దు అనేది వాదన నడిచినాయి 13వ తారీఖు. దాదాపు 3.5 గంటలు 4 గంటల సేపు వాదన నడిచి తర్వాత నిన్న మనం సినిమా కూడా రిలీజ్ అయింది. రిలీజ్ అయిన తర్వాత కూడా నిన్న వాదనలు విన్న కోర్టు 15వ తారీఖు ఉదయం ఒక స్టే అయితే ఇవ్వటం జరిగింది. ఆల్రెడీ షో స్టార్ట్ అయిపోయింది. ప్రీమియర్స్ నడిచినాయి. ఒక 14వ తారీఖు ఈవినింగ్, 15వ తారీఖు త్రూఅవుట్ వరల్డ్ వైడ్ కూడా షోలు పడ్డాయి. ఆల్రెడీ షో రన్ అవుతున్న కొన్ని సినిమాలు అయితే, కొన్ని థియేటర్లు అయితే షోలు 10 గంటల పడ్డ షో కంప్లీట్ అయిపోయింది. 11:30 షోలు ఏంటంటే మిడిల్లో ఉన్నాయి. ఆ టైంలో ఈ సినిమాని నిలిపివేయండి, దీనికి సంబంధించినటువంటి డాక్యుమెంట్ మొత్తం కూడా సబ్మిట్ చేయండి అని చెప్పి నిర్మాతకి, అలానే సెన్సార్ బోర్డుకి ఏదైతే చెప్పారో, మీరు ఏం చెప్పారు హైకోర్టు చెప్పింది మొత్తం కూడా డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయండి అని చెప్పేసి నేను చెప్పడం జరిగింది. ఈ రోజు నిర్మాతలు కానీ లేకపోతే సెన్సార్ బోర్డు సంబంధించిన సభ్యులు కానీ అందరూ కూడా కోర్టుకి ఏం జరిగింది అనేది కోర్టు దృష్టికి తీసుకెళ్లి డాక్యుమెంట్స్ అన్ని సబ్మిట్ చేశారు. ఆ డాక్యుమెంట్స్ అన్ని పరిశీలించినటువంటి కోర్టు ఓకే, ఇది అండర్ డాక్యుమెంట్స్ ప్రకారము వాళ్ళు ఏదైతే గైడ్ లైన్స్ ఉన్నాయో ఆ గైడ్ లైన్స్ ప్రకారం సెన్సార్ బోర్డు సర్టిఫికేట్ ఇచ్చింది. సో సెన్సార్ బోర్డు ఇచ్చిన సర్టిఫికేట్ ని ఆపదలుచుకోలేదు అన్నట్టుగా ఈ కోర్టు తీర్పు వెలువడటం జరిగింది. సో ఇప్పుడు ఏదైతే ఈ రాజధాని ఫైల్స్ కి కోర్టు నిన్న స్టే ఇచ్చిందో దానికి ఈరోజు నిరభ్యంతరంగా ప్రదర్శించుకోవచ్చు ఈ సినిమాని. అండర్ గైడ్ లైన్స్ ప్రకారం వెళ్ళారు, ఎవరిని ఉద్దేశించి కాదు అన్నట్టుగా కోర్టు తెలిపడం అనేది కొంత మనం హర్షించదగిన విషయం. ఒకసారి ఇప్పుడు ఎలాంటి బజ్ ఉంటుంది ఈ సినిమా మీద అని మనం మాట్లాడబోయే ముందు, ఆల్రెడీ కంటంనేని రవిశంకర్ గారు ఎవరైతే ఉన్నారో రాజధాని ఫైల్స్ నిర్మాత, ఈయన చాలా క్లియర్గా ప్రెస్ మీట్లో చెప్పారు, మేము ఏమాత్రం నిబంధనలు వైలేట్ చేయలేదు, నిబంధనలకు లోబడే చేశామని చెప్పారు. కానీ అంత క్లియర్గా చెప్పిన తర్వాత ఇంకా ఇందులో ఏదో ఉంటుందని వాళ్ళు ఏమన్నా ఎక్స్పెక్ట్ చేసినట్టు అనుకోవాలా? అఫ్కోర్స్ ఎవరికి వాళ్ళు క్యారెక్టర్ని ఆపాదించుకున్నారా, లేకపోతే ఒకవేళ ఇది బయటకు వస్తే మనకి రాజకీయంగా డ్యామేజ్ అవుతుంది అనుకున్నారా, లేకపోతే రైతులకు సంబంధించిన సమస్య కొంత ప్రాంతానికి కప్పిపెట్టాం కదా, గుప్పెట్లో కప్పిపెట్టాము, ఇప్పుడు మళ్ళీ అది మళ్ళీ ప్రపంచానికి తెలిసిపోతుంది, మనం చేసిన తప్పులు ఏమైనా ప్రపంచానికి తెలిసిపోతాయేమో, లేకపోతే జనాలు అవేర్ అవుతారేమో ఈ సినిమా చూస్తే, వాళ్ళలో చైతన్యం వస్తుందని చెప్పేసి భయపడ్డారని మనం అనుకోవచ్చు. నిన్న నిర్మాత గారు కూడా అదే చెప్పారు. మనం క్లియర్ కట్ గా చెప్పాము, ఒక రైతుల సమస్యని తీసుకొని వెళ్తున్నాం, క్లియర్ కట్ గా చెప్పాము, అయినా కానీ వాళ్ళు భయపడ్డారంటే వాళ్ళు తప్పు చేశారన్న విషయం వాళ్ళకి తెలుసు అన్నట్టుగా మనం ఇప్పుడు అర్థం చేసుకోవాలి. రైట్. ఒక్కసారి మన ఏపీ ఇన్పుట్ ఎడిటర్ సుభాకర్ గారు ఉన్నారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి కొన్ని అసలు ఆంధ్రప్రదేశ్లో ఏంటి పరిస్థితి అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. షూర్. యాక్చువల్గా నిన్న అంతా సవ్యంగానే సాగిపోతుంది అని అనుకున్నారు, అందరు థియేటర్స్కి వెళ్ళారు. జస్ట్ స్టార్ట్ చేసిన ఒక అర్ధగంటలోనే ముగిసిపోయింది. అంటే కోర్టు స్టే ఇవ్వడం వల్ల మధ్యలో వచ్చి ఆపేశారు. ఇన్పుట్ ఎడిటర్ జాయిన్ అయ్యారు. సుభాకర్ గారు గుడ్ మార్నింగ్ అండి. సుభాకర్ గారు, నిన్న స్టే ఇచ్చిన కోర్టు ఈరోజు మళ్ళీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మొత్తం అన్ని ఆధారాలు పరిశీలించాక రాజధాని ఫైల్స్ మూవీకి సంబంధించి ఇది
అసలు కోర్టులో ఇవాళ ఏం జరిగింది, ఏమేమి సబ్మిట్ చేశారు, ఎలాంటి వాదనలు జరిగాయనే దాని మీద మీ దగ్గర ఏమైనా సమాచారం ఉందా? రాజధాని ఫైల్స్ సంబంధించి ఏదైతే లేళ్ల అథారిటీ కోర్టుకు వెళ్ళి సినిమాని ఆపేయాలి, ప్రదర్శనకి అనుమతి ఇవ్వకూడదు అని చెప్పి ఏదైతే తాత్కాలికంగా స్టే తెచ్చారో దానికి సంబంధించి వాళ్ళ స్టే వెకెట్ అయింది. ఆ సినిమాలో అభ్యంతరకరమైన అంశాలు ఏమీ లేవని హైకోర్టు బెంచ్ అభిప్రాయపడింది. సో దానికి సంబంధించి రాజధాని మూవీ ఫైల్స్ కి రిలీజ్ కి అడ్డంకులు తొలగాయని చెప్పాలి. ఓకే, ఇవాళనే షోలు వేసుకోవడానికి, అంటే కోర్టు ఆర్డర్స్ వస్తే ఇవాళనే షోలు స్టార్ట్ చేసే అవకాశం ఉందా? ఏమన్నా రేపు ఏమన్నా స్టార్ట్ చేసే అవకాశం ఉందా? వాస్తవానికి ఇది మనకి కోర్టు లోపల ఏం జరిగింది అనేది ఆర్డర్ టైప్ అవుతుంది. ఆర్డర్ వస్తే అది ఏ క్షణంలో వస్తే అప్పటి నుంచి, కాకపోతే ఆర్డర్ రావడానికి కొంత సమయం పట్టొచ్చు, బహుశా 3-4 కూడా అవ్వచ్చు. అది ఆర్డర్ వచ్చిన తర్వాత ఈవినింగ్ షోస్ కి ఆటోమేటిక్ గా కాపీ ఆర్డర్ బయటకు రిలీజ్ అయిపోతే ప్రదర్శన మొదలవుతుంది. ఇక నిన్న జరిగిన పరిణామాలు ఏంటి అసలు? విజయవాడ, ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా నిన్న జరిగిన పరిణామాలు ఏంటి? షో ఆల్రెడీ స్టార్ట్ అయ్యింది, స్టార్ట్ అయిన తర్వాత జనాలంతా వచ్చారు, మధ్యలో షో ఆగిపోయింది. ఇప్పుడు వాళ్ళంతా ఎలాంటి దీంతో ఉంటారు? వెకెట్ అయిన తర్వాత మళ్ళా థియేటర్స్కి వచ్చి సినిమా చూడాలనే దీంట్లో నిన్న చూసిన జనాల ఉత్సాహం చూస్తే ఎట్లా అనిపించింది మీకు? భారతదేశ చరిత్రలో మొట్టమొదటిసారి ఒక సినిమా ప్రదర్శిస్తూ ఉండగా ప్రభుత్వ యంత్రాంగం, పోలీసులు, రెవెన్యూ, తహసీల్దారులు వెళ్ళి థియేటర్లో ఉన్న జనాలను బయటికి పంపించడం, అర్ధంతరంగా ఆపేయటం, అప్పటికే వాళ్ళు టికెట్ కొనుక్కుని సినిమా చూసే పరిస్థితిలో వాళ్ళ హక్కుల్ని కాలరాసే వ్యవహారం. కనీసం ఆ 1 గంట షో మధ్యలో ఆర్డర్ వచ్చింది, దానికి సంబంధించి అమలు పరచాల్సి ఉంటది. అప్పటికప్పుడు వాళ్ళని బయటికి పంపించేయటం అంటే ఆ టికెట్ కొనుక్కున్న హక్కుని కాలరాయటమే వాస్తవానికి. నిన్న విజయవాడ నగరంలో, ఆంధ్రప్రదేశ్ లో 2 సంచలనాలు జరిగినాయి. ఒకటి, ఈ పోలీసులు, రెవెన్యూ యంత్రాంగం థియేటర్ల మీద పడి ప్రేక్షకులను బయటికి పంపించేసి థియేటర్లకు తాళాలు వేయించేసి ఒక భయోత్పాత వాతావరణాన్ని సృష్టించారు. అది ఒక పక్క జరుగుతూ ఉండగా నిన్న సాయంత్రం విధ్వంసం అని చెప్పేసి ఈ రాష్ట్ర గడిచిన 5 సంవత్సరాల పాలనపై సీనియర్ జర్నలిస్ట్ ఆల్పాటి సురేష్ రాసిన విధ్వంసం అనే పుస్తకాన్ని తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఆ పుస్తకాన్ని ఆవిష్కరించారు. అక్కడికి వచ్చిన వేలాది మంది ఆ సభలో కూడా ఈ రాజధాని అమరావతి దాని గురించి కూడా అక్కడ చర్చ జరిగింది. అమరావతి మహిళలు వేలాది పాల్గొన్నారు. అక్కడ కూడా ఈ సినిమా గురించి తీవ్ర చర్చ జరిగింది. సినిమాకి వెళ్ళి వెనక్కి వచ్చేసాము అనే పరిస్థితి. అది తాత్కాలికమే, ఇవాళ కాబట్టి రేపైనా కోర్టు తీర్పు న్యాయంగానే వస్తుందని చెప్పేసి నిన్న ఈవినింగ్ వాళ్ళు ఆశాభావం వ్యక్తం చేశారు. వాళ్ళు ఆశించినట్టుగానే ఇవాళ కోర్టు అడ్డంకి తొలగింది కాబట్టి ఆ సినిమా హైకోర్టు కూడా అభిప్రాయపడింది కాబట్టి దాంట్లో అభ్యంతరకరమైన అంశాలు ఏమి లేవు అనేది. ఇప్పుడు దాన్ని నిన్న మొన్నటి కంటే కూడా ఎక్కువ బస్సు ఆ సినిమాలో గొడ్డలి లేకపోతే ఇంకోటి రకరకాలుగా ఆ టీవీ బదలు కొట్టడం అట్లా ప్రోమోలో రకరకాలుగా ఉన్నాయి. ఇప్పుడు అసలు అభ్యంతరకరమైన లేదు అంటే దాంట్లో మొత్తం నిజం చూపించాడు దర్శకుడు. ఎగ్జాక్ట్లీ నిర్మాత కూడా అదే చెప్పారు. అయితే ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే సుభాకర్ గారు, ఆల్రెడీ ఈ సినిమా రిలీజ్ అయినందుకు ఇది కొంతమంది వ్యక్తులు భుజాలు తడుముకొని ఆపేయడానికి కోర్టును ఆశ్రయించారు అని అంటే ఇందులో ఏముందో అని ఆల్రెడీ థియేటర్లకి వెళ్ళనటువంటి వాళ్ళు కూడా ఈసారి ఇప్పుడు కోర్టు స్టే వెకేట్ చేసింది కాబట్టి ఇంకాస్త త్వరపడి వెళ్ళే అవకాశం ఉంటుందేమో కదా ఈ సినిమాకి. ఇప్పుడు దీంట్లో కీలక పరిణామం ఏంటంటే హైకోర్టు బెంచ్ స్పష్టంగా దీంట్లో ఎటువంటి అభ్యంతరకరమైన అంశాలు లేవు అని కోర్టు అభిప్రాయపడిందంటే దర్శకుడు చిత్రీకరణ యథార్థం అని ప్రజలు అనుకునేదానికి అవకాశం ఉంది. అవన్నీ నిజమే తీశారు, చరిత్ర తీశారు, అమరావతి బాధలు తీశారు, దానికి సంబంధించి ఏదైతే వేదన ఉందో, ఏదైతే సంఘటనలు జరిగినాయో అభ్యంతరకరం లేదు, అవి నిజమేననేది ప్రజల అభిప్రాయపడి తండలుగా ఆ సినిమా చూడటానికి అవకాశం కల్పించే అంశం కోర్టు వాళ్ళ తీర్పులో ఆ సినిమాని మరింత ప్రజలకు చేరువయ్యేలాగా చేసే అంశమనే అభిప్రాయపడాలి. రైట్ సుభాకర్ గారు, థ్యాంక్ యూ. వేణు గారు, ఇది పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో చూస్తే. సో ఇప్పుడు ఇది క్రియేట్ చేసే బజ్, యాక్చువల్గా ట్రైలర్ చూసాం మనం, విత్ ఇన్ 1 వీక్
దాదాపు విత్ ఇన్ 3 days అంటే 3 days లో 10 million రీచ్ అయింది. ఈ 1 week లో మొత్తం 15 million రీచ్ అయింది. సో ట్రైలర్ బజ్ క్రియేట్ చేసిన దీన్ని చూస్తే ఇప్పుడు కోర్టు తీర్పు వచ్చిన తర్వాత ఇప్పుడు ఎలా వెళ్ళే అవకాశం ఉందనుకోవాలి ప్రేక్షకుల్లోకి ఇది, అంటే యాజ్ ఏ మూవీ టీమ్ హెడ్గా మీకు ఎట్లా అనిపిస్తుంది? అవును, మనం చూసుకుంటే ఎప్పుడైనా సరే సినిమా అనేది శుక్రవారం రిలీజ్ అవుతుంది. శని ఆదివారాలు, శనివారం శుక్రవారం వచ్చిన టాక్ని బట్టి శని ఆది ఈ 2 రోజులు కూడా ఫుల్స్ అవుతుంటాయి. బట్ మనం రిలీజ్ చేసింది ఎప్పుడంటే గురువారం రోజు రిలీజ్ చేసాం. నిన్న వర్కింగ్ డే రోజు కూడా మీరు చూసుకుంటే ఏపీలో షోలు ఆగినాయి. బట్ ఓవరాల్గా చూసుకుంటే మటుకి ఈవినింగ్ షోస్ అన్ని ఫుల్ అయినాయి. తెలంగాణలో కావచ్చు, వేరే చోట్ల రిలీజ్ అయిన దగ్గర బెంగళూరు కానీ మిగతా చోట్ల కూడా ప్రీ బుకింగ్స్ అన్ని షోస్ ఫుల్ అయినాయి. ఈ రోజు చూసుకుంటే ఈ ఫ్రైడే, సాటర్డే, సండే ఈ 3 days ఉన్నాయి. అది కాకుండా ఈ ఆంధ్రప్రదేశ్లో చూసుకున్నట్టయితే ఈ ఇన్సిడెంట్ తర్వాత ఎక్కువ క్రియేట్ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే నిన్న ఎప్పుడైతే నిన్నటి వరకు కొంతమంది ఈ సినిమా గురించి మాట్లాడటానికి కూడా ఇష్టపడిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. ఆపోజిషన్ పార్టీ వాళ్ళు కానీ, లేకపోతే వాళ్ళు ఏదో ఇబ్బంది పడుతున్నారు, వాళ్ళు అసలు కనీసం వాళ్ళకి ప్రో మీడియా కానీ ఎవరో కూడా దీని గురించి అసలు డిస్కషన్ చేయలేదు, దీన్ని ఇగ్నోర్ చేసేస్తారు అనమాట. అట్లాంటి వాళ్ళు కూడా నిన్న క్యారీ చేసి ఒక వార్తను బ్లాస్ట్ అయిపోయింది, అసలు రాజధాని ఫైల్స్ లేదు, ఇంకా అసలు అది ఒక అది ఇది అని చెప్పి ఏదో కుక్కర్ స్టోరీస్ నడిపే ప్రయత్నం అయితే చేశారు. బట్ రీచ్ చూసుకుంటే మనం ఈ సంఘటన ఏదైతే జరిగిందో, నిన్న ఏదైతే సంఘటన జరిగిందో ఆ సంఘటన జరిగిన దగ్గర నుంచి కూడా ప్రతి ఒక్కరు చర్చించుకోవడం జరిగింది. మనం ఇప్పుడు ఎడిటర్ చెప్పారు, ఏపీ ఇన్పుట్ ఎడిటర్ చెప్పారు, ఎక్కడ నలుగురు గుమ్మిగొడినా కానీ ఏపీ అని కాదు, ప్రతి తెలుగువాడు గుమ్మిని కొట్టినా కానీ ప్రధాన చర్చ ఇది రాజధాని ఫైల్స్. అసలు ఏం తీశారు, దాంట్లో ఏం ఉండబోతుంది, ఎందుకు వీళ్ళు ఆపారు, ఎందుకు వీళ్ళు భయపడ్డారు. నిన్న ఒక హ్యాష్ట్యాగ్ ట్రెండింగ్ అయింది. అవును, ఎగ్జాక్ట్లీ. నిన్న భయపడ్డాడు నిన్న హ్యాష్ట్యాగ్ ట్రెండింగ్ అయింది ప్రపంచవ్యాప్తంగా. సో చూసుకోవచ్చు దీనికి ఎంత బజ్ క్రియేట్ అయింది అనేది. సో మనం ఈ సినిమా ఏదైతే పార్టీ మా నాయకుడిని అన్నారు అని అనుకుంటారు, వాళ్ళు కూడా వెళ్ళే అవకాశం ఉంటుంది కదా, చూడాలి కదా వాళ్ళు మస్ట్ గా. ఏం జరిగింది, ఏం చూపించారు, ఎందుకు ఇంత క్యూరియాసిటీ ఉంది ఈ సినిమా పైన, ఎందుకు ఇంత సెన్సేషనల్ క్రియేట్ అవుతుంది ఈ సినిమా అనేది ప్రతి ఒక్కళ్ళు తెలుసుకుందాం. తెలుగు వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు, ఆంధ్ర కాదు, తెలంగాణ కాదు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వాళ్ళు అసలు ఏంటి దీంట్లో ఏం డిస్కస్ చేశారు అనేది తెలుసుకోవడానికి ప్రతి ఒక్కళ్ళు కంపల్సరీ సినిమా చూస్తారు. చూసిన ప్రతి ఒక్కళ్ళు 10 మందికి చెప్తారు కూడా. ఎగ్జాక్ట్లీ. మీకేమనిపించింది, ఒక సీనియర్ మోస్ట్ టీమ్ హెడ్ గా బాధ్యతలు వహిస్తా ఉన్నారు కదా, కంప్లీట్ ఎంటర్టైన్మెంట్ మూవీ వీటిలో మీరు కొనసాగుతా ఉన్నారు. ఈ సినిమా చూసినప్పుడు ఎక్కడైనా అభ్యంతరం ఎక్కడైనా అనిపించిందా మీకు పర్సనల్ గా? అంటే దర్శకుడు, ప్రొడ్యూసరు ఒక లైన్ తీసుకున్నారు, రైతుల సమస్య అని తీసుకున్నారు. రైతుల సమస్యగా ఆ సినిమాని తీసుకున్నది 36,000 మంది రైతులు, 36,000 ఎకరాలు ఇచ్చారు, కొన్ని వేల కుటుంబాలు ఉన్నాయి. ప్రతి కుటుంబం గురించి మేము చూపించలేము. అవును కదా. సో ప్రతి కుటుంబానికి ప్రతినిధిగా ఒక 2 క్యారెక్టర్లు తీసుకున్నాం, వైఫ్ అండ్ హస్బెండ్ క్యారెక్టర్ తీసుకున్నాం రైతులుగా. ఆ కుటుంబం ఏ విధంగా రైతులు సఫర్ అయ్యారు, ఆ ప్రాంతం ఎలా సఫర్ అయింది, ఎవరెవరు వీళ్ళ జీవితాల్లోకి వచ్చారు, అంత మేరకు మాత్రమే తీసుకున్నాము. మేము టోటల్ పాలిటిక్స్ని అయితే డిస్కస్ చేయదలుచుకోలేదు. దీంట్లో జస్ట్ ఒక సమస్యని ఎక్స్పోజ్ చేయాలనుకున్నాము అని చెప్పడం జరిగింది. ఎగ్జాక్ట్గా ఏదైతే వాళ్ళు చెప్పారో అదే ఉంది సినిమాలో. రైట్. వాళ్ళు తీసుకుంది కూడా ఆంధ్రప్రదేశ్ కొత్త రాష్ట్రం ఏర్పడిన తర్వాత జరిగిన దగ్గర నుంచి నా తెలుగోడు ప్రతి ఒక్కరు కూడా నా రాజధాని ఎలా ఉండాలి అనుకుంటాడు అనే వరకు తీసుకెళ్లారు. ఎందుకంటే ఒక జరిగినటువంటి సంఘటనలు చూపించారు, ఇప్పుడు ఏం జరుగుతుందో చూపించారు, ఫ్యూచర్లో ఏం జరిగితే బాగుంటుంది అనేది ఫిక్షనల్ గా చేసి చూపించారు. ప్రతి ఒక్కళ్ళు ఏం కోరుకుంటున్నారు, వాళ్ళ ప్రాంతం ఎలా డెవలప్ అవ్వాలనుకుంటున్నారు, వాళ్ళ రాష్ట్రం ఎలా డెవలప్ అవ్వాలనుకుంటారు. అదే అంటున్నారు కొంతమంది ప్రీమియర్ షో చూసిన వాళ్ళు, ప్రతి డైరెక్టర్ లేకపోతే నిర్మాత రైతుల బాధల్ని తీసుకెళ్ళడం వరకు తీసుకెళ్తారు, కానీ పరిష్కారం ఏంటో చూపించారు ఈ సినిమాలో. అదే ఎగ్జాక్ట్ గా కొంతమంది వాస్తవ సంఘటనలు తీస్తున్నారు అనుకుంటే, కొంతమంది ఏదో డాక్యుమెంటరీ టైపు 4 డ్రామా క్రియేట్ చేసి సింపతి గెయిన్ చేసేలాగా తీసి వదిలేస్తారనుకున్నారు. బట్ వీళ్ళు చెప్పేది కూడా కామన్ ఆడియన్ వెళ్ళి కూర్చుంటే, సినిమాని ఇష్టపడే ప్రతి ఒక్కళ్ళు వెళ్ళి కూర్చుంటే అర్థం అవ్వాలి, ఎంటర్టైన్ అవ్వాలి. 2 ఆస్పెక్ట్లు తీసుకున్నారు దీన్ని. నార్మల్ కమర్షియల్ సినిమా ఎలా అయితే చూస్తారో దీన్ని కూడా అలా ఎంజాయ్ చేయొచ్చు. ఎగ్జాక్ట్లీ. రవిశంకర్ గారు అన్నారు మాట్లాడుతూ, నా సామాజిక బాధ్యతగా తీసాను ఈ సినిమా. ఎగ్జాక్ట్లీ. వాళ్ళు చెప్పడం కూడా టీం ఏం చెప్పారంటే, ఈ కాన్సెప్ట్ అనుకున్నప్పుడు ఎవరు ముందుకు రాలేదు, చాలా మంది భయపడ్డారు అన్నారు. మనం అప్రిషియేట్ చేయాల్సింది ప్రొడ్యూసర్ యొక్క గట్స్, డైరెక్టర్ యొక్క గట్స్. ఎగ్జాక్ట్లీ. వాళ్ళు ఈ దీంట్లో మీరు ఒక విషయం నటించడానికి కూడా భయపడ్డారంటే, అట్లాంటి దాన్ని ఈ కాన్సెప్ట్ని తీసుకెళ్ళి
ఇంతమంది జనాల ముందు ఉంచారంటే వాళ్ళనైతే మనం అప్రిషియేట్ చేయాలి. తీసుకెళ్ళి కోర్టులతో కూడా యాక్సెప్టెన్స్ ఇప్పించుకున్నారు కదా. యావత్ ప్రపంచం యాక్సెప్ట్ చేస్తుంది, చూసిన ప్రతి ఒక్క యాక్సెప్ట్ చేయాల్సిన పరిస్థితి ఇప్పుడు. రైట్ వేణు గారు, చూద్దాం మరి ఇది స్టే వెకేట్ అయింది, గ్రీన్ సిగ్నల్ వచ్చేసింది థియేటర్స్లో ప్రదర్శించుకోవడానికి. మరి ఆంధ్రప్రదేశ్లో ఎలాంటి పరిస్థితులు ఉంటాయి, లేదా తెలుగు వాళ్లలో ఎలాంటి పరిస్థితులు ఉంటాయో, ఎలాంటి పరిస్థితుల్ని రాజధాని ఫైల్స్ క్రియేట్ చేస్తుందో చూద్దాం. థ్యాంక్ యూ.